ఇప్పుడు మీకు చాలామంది ఉన్నారు డాన్స్ మాస్టర్స్. ఇంటర్నల్ రాజకీయాలు ఉంటాయా ఇక్కడ? ఒకరికి వచ్చిన అవకాశాన్ని ఇంకొకరికి తీసుకెళ్ళిపోవటం. ఏమో సార్, అంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనైతే ఫేస్ చేయలేదు ఇప్పటివరకు. ఎలా ఉంటుందంటే అండి, క్లోజ్నెస్. ఇప్పుడు డైరెక్టర్ గారు క్లోజ్ అయితే నాకు వచ్చిన సాంగ్ని ఇంకో మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేను చేస్తానని చెప్పి చేసి ఉండొచ్చు. మేబీ అలా జరుగుతాయి తప్ప ఓకే, ఇది అంటే లాక్కోవడం అంత అలాంటివి ఉండదు. ఇప్పుడు డైరెక్టర్ గారు క్లోజ్ అనుకోండి, నాకు వచ్చిన సాంగ్ని ఆయన వెళ్ళి నేను చేస్తాను ఈ సాంగ్ అని చెప్పి చేసిన సందర్భాలు ఉంటాయి డెఫినెట్గా. ఓకే. ఇప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్స్ హీరోలు అయిపోయారు. ప్రభుదేవ మాస్టరు, లారెన్స్ మాస్టరు. అవునండి. మరి భాను మాస్టర్ కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఒకటి చెప్తానండి, అంటే నేను డాన్సర్ అవుతానని అనుకోలేదు, అసిస్టెంట్ అవుతానని అనుకోలేదు, కొరియోగ్రాఫర్ అవుతానని అనుకోలేడు. అంటే గోల్ అనేది లేకుండా, అంటే ఇది గోల్ అనేది కాదండి, మనకు వచ్చిన పనిని మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటే మనకు అన్నం దొరుకుతుంది, దాంట్లో సాటిస్ఫాక్షన్. నా పర్సనల్ ప్రిన్సిపల్ అది. ఓకే. అలా నెక్స్ట్ హీరోగా వస్తే కూడా దాన్ని కూడా 100% చేసి మన 100% ఇవ్వాలని ఫిక్స్ అవుతాను. ఓకే, అంతే. ఆలోచన అయితే ఉంది, నాకేం లేదు. అది వస్తే మాత్రం నో. ఓకే. అంటే ఇప్పుడు డాన్స్ మాస్టర్ అన్న ఆలోచన నాకు లేదు, వైవిఎస్ చౌదరి గారు ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి పెట్టాను. నెక్స్ట్ ఎవరైనా వచ్చి హీరోగా చేయండి అంటే చేస్తాను, దాన్ని కూడా నా 100%. మొదటి నుంచి కూడా అవకాశాలే మీ దగ్గరికి వస్తున్నాయి డెఫినెట్గా. డాన్సర్ అవకాశం నా దగ్గరికి వచ్చింది, అసిస్టెంట్ అవకాశం నా దగ్గరికి వచ్చింది, డాన్స్ మాస్టర్ అవకాశం నా దగ్గరికి వచ్చింది. ఫ్యూచర్లో ఇంకేమైంది ఉన్నా వస్తే మాత్రం దాన్ని నో అన్నను, దాని దగ్గర హార్డ్ వర్క్ డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే మీరు అవకాశం కోసం ప్రయత్నించే వాళ్ళ కనిపించట్లేదు, మీరు చాలా నిదానంగా ఉన్నారు. ఖచ్చితంగా అవకాశాలే మీ దగ్గరికి వస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎగ్జాక్ట్లీ. వచ్చింది మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా 100% ఇవ్వాలనేదే టార్గెట్ అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు F3 ఒకటి జరుగుతుందండి, ఇంకోటి చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ. నేను ఏ సినిమాకి నో చెప్పానండి, అన్ని పెద్ద సినిమాలే చేయాలి, చిన్న సినిమాలు. నాకు సినిమా, నాకు పాట. అది ప్రొడ్యూసర్ ఏ సినిమాకైనా డబ్బు పెడతాడు. ప్రతి ఒక్కరికి ఎదగాలనే ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సాంగ్ బాగా రావాలని ఉంటుంది. దానికి మన కాంట్రిబ్యూషన్ 100% ఇవ్వాలని ఫిక్స్ అవ్వాలి. అదే.